హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అవసరం లేదు నిషి, జేడి ఆ జగదాత్రి ఇద్దరు కూడా నా డబ్బుని అడ్డుకోకుండా నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఆల్మోస్ట్ ఆల్ అది మనకు రావాల్సిన షేర్ మనకు వచ్చేసినట్లే అనుకో. ప్లాన్ని నేను అమలు చేస్తాను కదా, నువ్వేం చేయని అవసరం లేదు అని యువరాజ్ చెబుతాడు. తర్వాత కౌశికి, జగదాత్రి, కేదార్ నిమజ్జనం ఈ రోజే అని చెప్పటంతో అదేంటక్క 11 రోజుల తర్వాత కదా అని కేదార్, దాత్రి ఇద్దరూ కూడా అడుగుతూ ఉంటారు. అంటే అది కాదు కేదార్, యువరాజ్ ఏమో కానీ ఈరోజే చేసేద్దామని చెప్పాడు, మీరు కూడా రెడీ అవ్వండి అని అంటే మనం కూడా నిమజ్జనానికి వెళ్తున్నాం కదా అని దాత్రి అంటాడు. వెళ్తున్నాము, కాకపోతే ట్రక్కుతో మాత్రం కమలాకర్ బాబాయి యువరాజు వెళ్తారు అని కౌశికి చెబుతుంది. ఖచ్చితంగా యువరాజ్ ఏదో ప్లాన్ చేసే ఉంటాడు. యువరాజ్ అని కేదార్, దాత్రి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే సుధాకర్కి రాఘవరావు దగ్గర నుండి ఫోన్ కాల్ వస్తూ ఉంటుంది. ఛార్జింగ్లో ఉన్న ఫోన్ను తీసుకొని, అయ్యో ఈ రాఘవరావు ఇప్పుడే ఈయనకి ఫోన్ చేస్తున్నారే, ఇప్పుడు ఫోన్ తీయకపోతే ఎలా అని వైజయంతి టెన్షన్ పడుతూ ఉంటే, ఏమైంది అత్తయ్య అంటూ నిషి అక్కడికి వస్తుంది. రాఘవరావు ఫోన్ చేస్తున్నాడమ్మీ, ఇప్పుడు మీ మామయ్యకి మనం మెసేజ్లు పంపించిన విషయం గురించి చెప్తే ఇంకేమైనా ఉందా, మీ మామయ్య ఈ ఫోన్ కాల్ మాట్లాడు అంటే చాలా డేంజర్ అని వైజయంతి అంటుంది. అవునత్తయ్య, ఇప్పుడేం చేద్దాము అని నిషి, వైజయంతి ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు. ఆయనేమో కాల్ చేస్తూనే ఉంటాడు. అయ్యో ఎలా మమ్మీ, ఏం చేద్దాము అని అన్నగాని, అత్తయ్య మీరు తనబడకుండా ఫోన్ని లిఫ్ట్ చేసి నా నిర్ణయమే ఫైనల్ డిసిషన్ అని చెప్పేయండి అని నిషి చెబుతుంటే, వెంటనే వైజయంతి ఫోన్ని లిఫ్ట్ చేసి ఏంటండి అని అడుగుతూ ఉంటుంది. సుధాకర్ గారితో మాట్లాడాలి, ఇస్తారా అని రాఘవరావు అడుగుతూ ఉంటాడు. దేని గురించో నాతో చెప్పండి అని వైజయంతి అంటుంది. నిషికని సీఈఓగా చేయమని మెసేజ్ పెట్టారు కదా, ఆ విషయం గురించి ఆయనతో మాట్లాడదాం అని రాఘవరావు అంటే, ఇందులో మాట్లాడాల్సింది ఏముంది, అయినా చెప్పేశారు కదా అని వైజయంతి అంటుంది. ఆయన మాటల్లో మళ్ళీ ఒకసారి వినాలని, ఏదైనా కన్ఫ్యూజ్ ఉండకూడదు కదా, నేరుగా ఆయన మాటల్లోనే వినాలి అని రాఘవరావు అంటాడు. అయ్యో ఇతను వదలట్లేడు ఎలా అమ్మి అనేసి వైజయంతి ఫోన్ని కాస్త పక్కకు